హలో ఇమాన్ షోల్గో వీడియోస్ ఈరోజు కొత్త వీడియోతో ఈరోజు ప్రారంభించుకుందాం. అందరూ లైక్ చేయని వాళ్ళు లైక్ చేసి షేర్ చేసి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి తప్పకుండా. ఈరోజు పొద్దున్న ఇమాన్స్ అండ్ నేను ఎక్కడికి వెళ్తున్నాము అంటే ఈరోజు ఇమాన్స్ వాళ్ళ అమ్మ వారి ఇంటికి వెళ్తున్నాం అనమాట. ఎందుకంటే ఇమాన్స్ వాళ్ళ అమ్మకి కొంచెం ఫీవర్ వచ్చిందనమాట. వాళ్ళ అమ్మగారుండి కొంచెం ఊరికి రండి తీసుకొని రా, కొంచెం ఇక్కడ ఉండి వెళ్తారు ఒక వారం అని చెప్పగా నేను అండ్ ఇమాన్షు మా ఆవిడ పొద్దున్నే రెడీ అయిపోయినామన్నమాట. పొద్దున్నే రెడీ అయ్యి ట్రైన్ ఎక్కేసినాం అనమాట. ఇక్కడ హైదరాబాద్ నుంచి రాయచూర్ వెళ్తామన్నమాట, కర్ణాటక. ఈరోజు మా ఇమాన్ష్ ఏమో కొంచెం పొద్దున నిద్రలో ఉన్నాడనమాట. ట్రైన్ ఏమో 5:30 ఉండే అనమాట. అందువలన మా ఇమాన్ష్కి నిద్ర వచ్చింది. తర్వాత నేను తీసి యూత్ల సీట్ పైన వేసాను అనమాట. కళ్ళు తెరిచి చూస్తున్నాడు అనమాట. నన్ను కూడా ఎత్తుకో డాడీ డాడీ అని అంటున్నాడు అనమాట. నేనైతే సరే ఆగో ఎత్తుకుంటా అని చెప్తున్నాను అనమాట. కళ్ళు చూడండి ఎట్లా చూస్తున్నాడు. నువ్వు ఖాళీ వీడియో తీసుకుంటున్నావు డాడీ, నన్ను మాత్రం ఎత్తుకోవట్లేదు అని మా ఇమాన్స్ అంటున్నాడు అనమాట. ఆగు ఎత్తుకుంటానని చెప్తున్నాను అనమాట. అయితే ఎత్తుకునేదాకా ఆగేలాగా లేడని వాడే ఇంకా అక్కడి నుంచి ఇట్లా పైకి లేద్దామని చూస్తాడనమాట. ఇంకా మళ్ళీ ఎక్కడన్నా కింద పలగలడు అని నేనే చూసి సరే రా అని తీసుకొని ఎత్తుకుంటాను అనమాట. వాడు ఏదో ఒకటి చేస్తూనే ఉంటాడు అనమాట, అల్లరి చేస్తూనే ఉంటాడు. అందువలన మళ్ళీ ఇక్కడ దానిపైన ఉన్నామనుకో దాని నుంచి కింద పడగలడని సరే రా అని ఎత్తుకున్నాను అనమాట. ఎత్తుకుంటే ఎట్లా చూస్తున్నాడో చూడండి, ఇట్లా చూస్తూనే ఉంటాడు అనమాట. ఎందుకంటే చాలా అల్లరి చేస్తాడు అనమాట. నా చేయి వాడి చేతిలో పెడితే ఎట్లా ఇది చేస్తున్నాడు చూడండి, చాలా అల్లరి చేస్తాడు అనమాట. ఇప్పుడైతే ఇట్లా కింద పడతాడని అందుకే ఎత్తుకోవడం జరిగింది. ఇప్పుడు చూడండి మళ్ళీ ఏడుస్తాడు, లేకుంటే ఇక్కడే వదిలేస్తే ఊ అని ఏడుస్తాడు అనమాట. మాటలు రావు కానీ అట్లా ఊ అని కబుర్లు అయితే చెప్తాడు అనమాట. అట్లా అమ్మయ్య అని ఇట్లా ఆవలిస్తున్నాడు అనమాట. అమ్మయ్య అని ఆవలించినాడు అనమాట. మా ఇమాన్ష్కి అయితే నేను ట్రైన్లో అయితే మొత్తం చూపిద్దామని చూస్తున్నాను అనమాట. ఆ తిరిగి మొత్తం కేకలు వేస్తున్నాడు అనమాట. వెనక తిరిగి కేకలు వేస్తాడు అనమాట, అరుస్తాడు. అంతా ట్రైన్ అంతా చూస్తున్నాడు, ఎక్కడికి వెళ్తున్నాం, మా డాడీ ఎక్కడ తీసుకుని వచ్చాడు, నేను పొద్దున్న ఇంట్లో ఉండాలి కదా అని చూస్తున్నాడు అనమాట. మా ఇమాన్ష్కి కొంచెం జలుబు అయిందనమాట, జలుబు కారుతుంది అనమాట. కొంచెము జలుబు అవ్వడం వల్ల కొంచెం వాటర్ చేంజ్ అయినాయి అనమాట, అందుకే జలుబు అయిందనమాట. మొత్తం అయితే చూస్తున్నాడు, ఫస్ట్ ఆఫ్ ఆల్ గమనిస్తున్నాడు అనమాట. ఈ ట్రైను అన్నీ పైన ఉన్న ఫ్యాన్లు అన్నీ చూస్తున్నాడు. అదిగోండి అక్కడ ఉన్న రెడ్ కలర్ బ్యాగు, ఆ పక్కన ఉన్న బ్యాగ్ అయితే మా ఇమాన్ష్వే అనమాట. దాంట్లో మా ఇమాన్స్ బట్టలు ఉంటాయి. ఆ రెడ్ కలర్ బ్యాగ్లో ఏమో మా ఇమాన్స్ వాటర్ బాటిల్ను, కొంచెం జాకెట్ స్వెటర్ను, మా ఇమాన్స్ కొంచెం చిన్న రగ్గును ఉంటుంది దాంట్లో. ఎందుకంటే మా ఇమాన్స్ ఎక్కడికి బయలుదేరి వెళ్ళినా ఈ వాటర్ కావాలన్నమాట. వాటర్ను ఒక 2-3 అండర్ వేర్ ఇది పెట్టి ఉంటాం అనమాట, బేబీ ఇది. లేకుంటే మళ్ళీ మా ఇమాన్స్ ఎక్కడ టాయిలెట్ చేసినప్పుడు మళ్ళీ చేంజ్ చేయడానికి కావాలి కాబట్టి చెడ్డీస్ చిన్నవి మా ఇమాన్స్వి పెట్టి ఉంటాము, బ్యాగ్లోనే ఉంటాయి అన్నమాట. ఇప్పుడు మన ట్రైన్ అయితే కదులుతుంది ఫ్రెండ్స్. మా ఇమాన్స్ అయితే ఆ తిరిగి పక్కన కూర్చోవాలంటున్నాడు, కానీ అక్కడ ఆల్రెడీ వేరే వాళ్ళది రిజర్వేషన్ అయింది కాబట్టి వాళ్ళు నెక్స్ట్ స్టేషన్లో దిగిపోతారేమో. దిగిపోతే అక్కడ కూర్చుంటే బాగుంటుంది. ఎందుకంటే మా ఇమాన్స్ మొత్తం ట్రైన్ల నుంచి అంతా చూస్తాడు అనమాట. ఇప్పుడే ఇక్కడ అన్నీ గమనిస్తున్నాడు అనమాట. ఈ సీటు అంతా పైన ఫ్యాన్స్ లైట్స్ అంతా చూస్తూ ఉంటాడు అనమాట మా ఇమాన్స్ అయితే. ప్రతిదీ ఎక్కడికైనా కొత్త చోటుకి వెళ్ళినామంటే నా మీద కూర్చొని ఇట్లా పట్టుకుంటాడు అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ అంతా చూస్తూనే ఉంటాడు అనమాట. ఎక్కడికి వెళ్తున్నాం, మా డాడీ ఎక్కడ తీసుకొని వెళ్తున్నాడు. యాక్చువల్ అయితే షాక్ అయిపోయినాడు, పొద్దున నిద్రలు ఉన్నాడు అనమాట. అయితే ఇప్పుడే ఖాళీ అయిందనమాట అక్కడ సీటు. వాళ్ళు నెక్స్ట్ స్టేషన్లో దిగిపోతున్నారు, అందుకే వాళ్ళు ఖాళీ అయింది. మాది మధ్యలో సీటు ఉండే అనమాట. ఇప్పుడు అక్కడ తిరిగి పక్కన సీటు ఖాళీ అయింది. మా ఆవిడైతే ఇక్కడ నుంచి దిగి అక్కడ వెళ్ళి కూర్చుంది, అక్కడ వెళ్ళి పండుకుంటుంది అనమాట. మా ఇమాన్స్ అయితే చూస్తున్నాడు అనమాట వాళ్ళ మదర్నే. మా మమ్మీ అయితే అక్కడికి వెళ్ళిపోయింది. నేను కూడా డాడీ తిడికి దగ్గర వెళ్ళిపోతా అని అంటున్నాడు అనమాట. నేనైతే సరే ఆగో వెళ్దాము, వీడియో తీస్తున్నాను కదా అని చెప్తున్నాను అనమాట మా ఇమాన్స్కి. నేను కూడా వెళ్ళి అక్కడ కూర్చోవాలన్నమాట. మా ఇమాన్స్ అయితే కూర్చున్న దగ్గర ఊరుకుంటే అస్సలు ఊరుకోడనమాట. అక్కడిక్కడ కొంచెం తిరగమంటాడు అనమాట. అయితేనే సైలెంట్ ఉంటాడు. మా ఇమాన్స్కి పాపం జలుబు అయిపోయింది, కొంచెం తుడవాలి.
వీడియోలో అట్లే కనిపిస్తుంది అనమాట. చూడండి కూర్చున్న దగ్గర కూర్చోడు అనమాట, తిడికి పక్కన కూర్చోబెట్టాను. చూడండి ఎలా చూస్తున్నాడో. ఇక క్యాప్ పెట్టినాను అనమాట, ఎందుకంటే ట్రైన్లో వెళ్తున్నప్పుడు చాలా గాలి చల్లగా వస్తుంది. పొద్దున్న 5:30 అవుతుంది కాబట్టి అందుకే దాంట్లో ఉన్న వాళ్ళ మమ్మీని అడిగి క్యాప్ పెట్టినాను అనమాట. ఎందుకంటే చల్ల గాలి తగిలింది అనుకో మా మంచు మళ్ళీ ఇంకా ఆల్రెడీ జలుబు అయిపోయింది, ఇప్పటికే ముక్కుల నుంచి కారుతుంది అనమాట. ఇంకా జలుబు అయిపోతుందని అందుకే కారుతుంది అనమాట. మా ఇమాన్స్ అయితే బయట అదిగో చూడమని చెప్తున్నాను అనమాట. అక్కడ జింకలు అయితే పరిగెడుతున్నాయి అనమాట. అక్కడ చూడమంటే మా ఇమాన్స్ ఏమో చూడట్లేదు. ట్రైన్లో ఇక్కడ యువతల చిన్నపిల్లలు ఆడుకుంటున్నారు అనమాట, అటు సైడే చూస్తున్నాడు అనమాట. చిన్నపిల్లలనే చూస్తున్నాడు అనమాట. ఇక్కడ మా ఇమాన్స్ అయితే చాలాసేపు చూస్తూ 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 ఇంకా అలసిపోతున్నాడు. యాక్చువల్లీ పొద్దున్న నిద్రలో ఉండే అనమాట. పొద్దున్న తీసుకొని వచ్చేటప్పుడు నిద్రలోనే ఉండే, అట్లే తీసుకొని వచ్చినాం అనమాట. నిద్రపోతుంటే వచ్చి ట్రైన్లు చూడగానే అప్పుడు చూసుకున్నాడు అనమాట. అక్కడ కూర్చుంటే చాలాసేపు ఏడుస్తున్నాడు, అందుకే కొంచెం ట్రైన్లో తిప్పాలన్నమాట. ట్రైన్లో అటు ఇటు కొంచెం తిప్పిస్తే అప్పుడు ఏడ్చడం ఆపేస్తాడు. ఆయనకి కూర్చున్న దగ్గర కూర్చుంటే బోర్ వచ్చేస్తుంది అనమాట. బోర్ వచ్చిందంటే అయిపోయాయి, ఇంకా నాకు టార్చర్ పెడతాడు అనమాట. అనుకుంటా నా షర్ట్ లాక్కుంటా నాకు దగ్గరకు వచ్చేస్తాడు. నాకు ఆయన తల పెట్టి ఇట్లా తిక్కడం, ఏడుస్తూనే ఉంటాడు. డాడీ తీసుకుని వెళ్ళు, డాడీ తీసుకుని వెళ్ళు, డాడీ తీసుకుని వెళ్ళు అంటాడు అనమాట. అందుకే మనం ఇంకా మళ్ళీ ఏడుస్తాడని వాళ్ళ మమ్మీ నన్ను తిడతాడు అనమాట, కొంచెం పిల్లాడిని ఎత్తుకోవా అని. అందుకే ఇంకా తీసుకొని వచ్చి ఇక్కడ మళ్ళీ సీట్ దగ్గర కూర్చోబెట్టాను. అక్కడైతే పైకి వెనకాల పైన సీట్ నెంబర్స్ ఉంటాయి కదండి, ఆ నెంబర్స్ని అయితే చూస్తున్నాడు. ఎందుకంటే అవి పీక్దామని ఆలోచిస్తున్నాడు మనోడైతే. చూడండి ఆ సీట్ని అయితే చూస్తున్నాడు, ఏడుస్తూనే ఉన్నాడు అని. అవి ఇప్పుడు పీక్దామని చూస్తున్నాడు. చూడండి అవి తీసేద్దామని చూస్తున్నాడు అనమాట. సీట్ నెంబర్ ఉండడు అనమాట, ఏది కనిపిస్తుంది పీకేస్తాడు అనమాట. ఇంట్లో అట్లే ఏది పడేస్తే అది పీక్ పడేస్తాడు. మళ్ళీ వాళ్ళ అమ్మ వచ్చి తిట్టుకుంటా అన్నీ సదురుతూ ఉంటుంది అనమాట. బట్టలు కానీ సామాన్లు కానీ గిన్నెలు కానీ ఇంట్లో అన్నీ చాలా అల్లరి చేస్తుంటాడు ఇంట్లో కూడా. అందుకే ఇప్పుడు మళ్ళీ ట్రైన్లో కూడా చూడండి ఆ వెనక ఉన్న నెంబర్ ప్లేట్ పీకేద్దామని చూస్తున్నాడు, కానీ అది రావట్లేదు, ఫుల్ అతుక్కోపోయింది కాబట్టి. కూర్చున్న దగ్గర కూర్చుంటే మళ్ళీ ఏడుస్తాడు. కొంచెం అటు ఇటు తెస్తే అది ముట్టుకోవడం ఇది ముట్టుకోవడం అని చేస్తూనే ఉంటాడు ఈ మనిషి అయితే. అక్కడ వాళ్ళ మమ్మీ కొంచెం రెస్ట్ తీసుకుంటుందని ఇక్కడ ఎత్తుకొని వచ్చిన నన్ను కరుస్తున్నాడు చూడండి. మళ్ళీ ఇప్పుడు ఇక్కడ కొంచెం బోర్ వచ్చిందంటే అయిపోయి లేవు 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 డాడీ, లేవు డాడీ, లేవు డాడీ అంటాడు అనమాట. కాసేపు కూడా కూర్చున్న దగ్గర కూర్చోకూడదు అనమాట, కొంచెం అటు ఇటు ఆయన కొత్త ప్లేస్లన్నీ చూపిస్తూనే ఉండాలి, అట్లయితేనే సైలెంట్గా ఉంటుంది. పైన ఫ్యాన్ చూస్తున్నాడు, పైన ఫ్యాను లైటు కొంచెం మా సైడ్ లైటు వెలుగుతుంది అనమాట. ఆ లైటు చూస్తున్నాడు పైన ఏం చేస్తుందా ఏం లేదని లైట్ చూస్తాడు అనమాట. హాయ్ ఫ్రెండ్స్, ఇంతటితో వీడియో ముగిస్తున్నాను ఫ్రెండ్స్. తప్పకుండా నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ తెలుగు అబ్బాయిని ఇమాన్స్ ఓల్గో వీడియోస్ ప్రతిరోజు మన డైలీ రొటీన్ ఓల్గో చూపిస్తూనే ఉంటాను. ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకోండి, తప్పకుండా షేర్ చేయండి, లైక్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ నన్ను సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. అండ్ ఇమాన్స్ని కూడా సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇమాన్స్ ఎట్లా చూస్తున్నాడో చూడండి ఫ్రెండ్స్.